హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జాయినింగ్ రిపోర్ట్, సలహాలు, సమాధానాలు, సందేహాలు, సమాధానాలండి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయినప్పుడు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం అండి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, సవాళ్లు మరియు సజావుగా సాగేందుకు సూచనలు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు సర్వసాధారణమే. అయినప్పటికీ పరిపాలనా సౌలభ్యము, ఉద్యోగుల అభ్యర్థనలు లేదా పదోన్నతుల కారణంగా ఇవి బదిలీలనేవి ట్రాన్స్‌ఫర్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బదిలీ ప్రక్రియ సజావుగా సాగడానికి ఉద్యోగులు కొన్ని కీలకమైన నియమాలను, విధానాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు కొన్ని సాధారణ అనుభవాలను, కొన్నిసార్లు చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వాటి గురించి ఎక్కడ సమస్య రావచ్చు, ఎలా సమర్థవంతంగా మనము ఏ విధంగా సమస్యలను సాల్వ్ చేసుకోవాలని సవివరంగా మనం తెలుసుకుందాము. జాయినింగ్ ఆహ్, మొదటి పాయింట్ అండి. రివీలింగ్ అండ్ జాయినింగ్ సమయపాలన గురించి తెలుసుకోవాలి. ఇది అత్యంత కీలకము. బదిలీ అయిన ఉద్యోగికి సర్వీస్‌లో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవడం ప్రాథమిక నియమము. సర్వీస్ బ్రేక్ పడకూడదు. దీనికోసం నిర్దిష్ట సమయపాలన అయితే పాటించాల్సి ఉంటుంది. అదేంటంటే ఎఫ్‌ఎన్ ఫర్ నూన్. ఉదయం ఒక ఉద్యోగి తన పాత స్థానం నుంచి ఉదయం 12 గంటల లోపల రిలీవ్ అయితే అదే రోజు మధ్యాహ్నం నుంచి కొత్త పోస్టు విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి మధ్యాహ్నం పూట 12 గంటల తర్వాత రిలీవ్ అయితే మరుసటి రోజు ఉదయం తప్పనిసరిగా కొత్త స్థానంలో విధులు నిర్వర్తించాలి. ఈ సమయపాలన పాటించడం వలన సర్వీస్ కొనసాగింపు ఉంటుంది. ఇది జీతభత్యాలు, పదోన్నతులు మరియు ఇతర సర్వీసెస్ ప్రయోజనాలకు అంతరాయం లేకుండా అయితే చూస్తుంది. కొత్త స్థానంలో చేరే విధానము. ఉద్యోగి ముందుగా తన కొత్త కార్యాలయానికి వెళ్లి తాను విధుల్లో చేరుతున్నట్టుగా ఒక లేఖ జాయినింగ్ రిపోర్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. అలాగే బదిలీ ఉత్తర్వులు జత చేయడము. ఈ జాయినింగ్ రిపోర్ట్‌కు తన బదిలీ ఉత్తర్వుల కాపీని జత చేయాలి. ఈ పత్రాలను సంబంధిత అధికారికి, ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలో, లేదంటే పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా ఇతర శాఖలో సంబంధిత కార్యాలయ అధికారికి సమర్పించి వారి ఆమోదం పొందాలి. ముందుగా విధుల్లో చేరి రిపోర్ట్ చేయడం తప్పనిసరి. మూడోది చివరి వేతన ధృవపత్రము, లాస్ట్ పే సర్టిఫికేట్, ఎల్‌పిసి జీతం కోసం ఆధారము. ఉద్యోగి పాత స్థానం నుంచి రిలీవ్ అయ్యే ముందు లేదా అయిన వెంటనే అక్కడ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ నుండి ఎల్‌పిసిని పొందాలి. ఇది ఉద్యోగి చివరగా అందుకున్న జీతం, ఇతర అలవెన్స్‌లు, రికవరీలు వంటి వివరాలను కలిగి ఉంటుంది. కొత్త స్థానంలో జీతం ప్రాసెస్ చేయడానికి ఎల్‌పిసి అత్యవసరము. కౌంటర్ సంతకం. ఒకవేళ ఉద్యోగిని రిలీవ్ చేసిన అధికారి, ఉదాహరణకు డివిజనల్ ఆఫీసర్ అనుకోండి, గెజిటెడ్ హోదాలో లేకుండా ఉంటే ఎల్‌పిసిపై వారి పై అధికారి, ఉదాహరణకు గెజిట్ హోదాలో ఉన్నవారు ఎంపీడీఓ అయినా కావచ్చు, లేదా మున్సిపల్ కమిషనర్ లేదా తత్సమ అధికారి చేత కౌంటర్ సంతకం చేయించుకోవడం తప్పనిసరిగా అయితే ఉంటుంది. ఇది ఆర్థిక నిబంధనల ప్రకారంగా అవసరమవుతుంది. ఇక కొత్త డీడీఓకి సమర్పణ. కొత్త స్థానంలో చేరిన తర్వాత ఈ ఎల్‌పిసిని అక్కడ డీడీఓకి సమర్పించాల్సి ఉంటుంది. అప్పగింత, హ్యాండ్ ఓవరింగ్ చార్జెస్. బాధ్యతల బదిలీలు. సో, బదిలీపై వెళ్ళే ఉద్యోగి తన స్థానంలో కొత్తగా చేరిన వారు లేదా తాత్కాలిక నియమించబడిన వారికి లేదా పై అధికారికి పూర్తి బాధ్యతలను అప్పగించాలి. ఈ ప్రక్రియలో కింది అంశాలు ఉంటాయి. రికార్డులు మరియు రిజిస్టర్లు. అన్ని ముఖ్యమైన ఫైల్లు, రికార్డులు, రిజిస్టర్లు సక్రమంగా అప్పగించాలి. ప్రభుత్వం సమకూర్చిన మొబైల్ ఫోను, సిమ్ కార్డు, ల్యాప్‌టాప్, ఇతర పరికరాలు ఏమైనా ఉంటే అన్నీ ఇచ్చేయాలి.
అలాగే సీల్ అండి అధికారిక ముద్ర కూడా పదవికి సంబంధించి అవి చేయాలి. ఇక లాగిన్స్ ఏమైనా ఉంటే ఉద్యోగానికి సంబంధించి అన్ని వెబ్‌సైట్‌ల లాగిన్‌లు, యాప్‌ల లాగిన్‌లు, ఐడీలు, పాస్వర్డ్‌లు ఇట్లా వీటన్నిటిని కూడా కొత్త వారికి చెప్పి అలాగే భద్రతా దృష్ట్యంగా వీటిని చేంజ్ చేసుకోమని, పాస్వర్డ్‌లు ఏమైనా ఉంటే మార్చుకోమని సలహా ఇవ్వాలి. అలాగే పెండింగ్ పనులు, ముఖ్యమైన సమాచారం మొదలైనవి వారికి వెంటనే చెప్పేయాలి. సో, ప్రస్తుతం రన్నింగ్ అవుతున్నాయి. ఏం ఏం నడుస్తుంది? ఏం చేయాల్సి ఉంది? అనే డ్యూటీకి సంబంధించి ముఖ్య సమాచారం మొదలైనవి వారికి అప్పజెప్పాలి. ఇక సజావుగా ఛార్జ్ అప్పగింత పూర్తయిన తర్వాతనే సాధారణంగా ఎల్‌పీసీ జారీ చేయబడుతుంది. ఒకవేళ బదిలీ అయిన ఉద్యోగి స్థానంలో ఎవరు చేరకపోతే సంబంధిత పై అధికారికి పైన పేర్కొన్నవన్నీ అప్పగించాలి. వారి నుండి రసీదు పొందిన తర్వాతే ఎల్‌పీసీ పొందవలసి ఉంటుంది. ఇక ఐదవది కొత్త స్థానంలో మొదటి జీతం. కొత్త కార్యాలయంలో మొదటి నెల జీతం బిల్లు తయారు చేసేటప్పుడు ఉద్యోగి యొక్క ఎల్‌పీసీ కాపీని మరియు బదిలీ ఉత్తర్వుల కాపీని తప్పనిసరిగా బిల్లుకు జత చేయాలి. వీటి ఆధారంగానే ట్రెజరీ ఆర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ జీతం బిల్లు ఆమోదిస్తుంది. ఇక సాధారణ సవాళ్లు మరియు సూచనలు. ప్రయాణ సమయం. ఫర్నూన్ లేదా ఆఫ్టర్‌నూన్ నియమం పాటించడానికి ముఖ్యంగా దూర ప్రాంతాలకు బదిలీ అయినప్పుడు ప్రయాణ సమయం సరిపడకపోవడంతో ఒక సవాలు. కాబట్టి దీనికోసం మనం ముందుగానే ఒక ప్రణాళిక అయితే వేసుకోవాలి. ఇక ఎల్‌పీసీ జాప్యం. కొన్నిసార్లు పాత కార్యాలయం నుండి ఎల్‌పీసీ పొందడంలో జాప్యం జరగవచ్చు. ఇది కొత్త స్థానంలో మొదటి జీతం ఆలస్యం కావడానికి కారణమవుతుంది. నిరంతరం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఇక ఛార్జ్ అప్పగింతలో ఇబ్బందులు. రికార్డులు సక్రమంగా లేకపోవడం లేదా స్వీకరించేవారు అందుబాటులో లేకపోవడం వంటివి జరగవచ్చు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీటిని అయితే ఈ విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక డాక్యుమెంటేషన్ అండి. అన్ని పత్రాలను అంటే రివీలింగ్ ఆర్డర్స్, జాయినింగ్ రిపోర్టు, ఎల్‌పీసీ, ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ వీటన్నిటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రతిదానికి కాపీలు తీసుకోవాలి. స్పష్టమైన కమ్యూనికేషన్. పాత మరియు కొత్త కార్యాలయాల అధికారులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం. మరి ఈ ప్రక్రియలను నియమ నియమాలను సరిగ్గా అర్థం చేసుకొని ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వ ఉద్యోగులు తమ బదిలీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రాన్స్‌ఫర్ కాబోతున్నారో వారంతా కూడా ఈ యొక్క ప్రాసెస్‌నైతే ముందుగానే ప్లాన్ చేసుకొని అమలు పరుచుకోవడం మంచిదండి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ అయిన వాళ్ళు వీటికి సంబంధించి ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.